Vanishree. I am studying in 9th standard. నాకు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మా అమ్మ మా నాన్న చాలా కష్టపడతారు మా కోసం. మా అమ్మ మా నాయన చాలా పేదవాళ్ళం మేము. మా అన్న ఉండే ఆర్మీ, ఆయన ఈ రీసెంట్గానే చనిపోయాడు వేరే దానికోసం. కుమార్ సార్ చెప్తుంటే చాలా ఏడుపు వస్తుంది. పెంటయ్య సార్కి చాలా నమస్కారాలు సార్. దీనిగా చైతన్య చెప్పినట్టు నేను మా అమ్మమ్మ నాయనతో ఎక్కువ సంతోషంగా మాట్లాడలేను ఇప్పటి వరకు. ఈ రోజు నుంచి మా అమ్మమ్మ నాన్నతో మంచిగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. నాకు మా టీచర్స్ అంటే మంచిగా చెప్తారు. నేను మంచిగా వాళ్ళకు మంచిగా ఉంటాం వాళ్ళతోటి. ఇప్పటి నుంచి అర్థమవుతుంది. నేను ఈ ప్రోగ్రాం వల్ల చాలా నాలో మార్పులు వచ్చినాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ. Everyone, respected headmaster sir, Pentaya sir, Kumar sir, and my dear parents, teachers, friends. Today we are gathered celebrated here motivational program and Black Day. నేను ఈ ప్రోగ్రాం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ నాకు ఎలా ఉండాలో తెలియకుండే నేను చాలా మోటివేషనల్ అయినాను. సార్ పేరెంట్స్ గురించి, సోల్జర్ గురించి, మదర్ గురించి వాళ్ళ సాక్రిఫైస్ చెప్తే నాకు కళ్ళకి వెళ్ళి చాలా ఏడుపు వచ్చింది. నేను కూడా మా అమ్మ దగ్గర అంత క్లియర్గా ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఇంత పెద్దగా అయినాక ఎప్పుడు నా స్టడీ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుండే. ఎప్పుడు మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర అంత క్లియర్గా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పటి వరకు ఉన్నప్పుడు నాకనే ఒక గోల్ ఉండే. ఆ గోల్ మీదనే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంటే మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంటే కానీ మా పేరెంట్స్ దగ్గర అంత ఉండకుంటే, మా బ్రదర్స్తో అస్సలు నేను మాట్లాడకుంటే, నేను అస్సలు ఎవరితో ఉండకుంటే. కానీ ఈ ప్రోగ్రామ్ విన్నాక మా అమ్మ మా డాడీ దగ్గరకు పోయి ఇంటికాడ పోయినాక ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను ఈ ప్రోగ్రాం ద్వారా. సార్ చెప్పిన ఒక్కొక్క మాటలు నేను చూస్తే చాలా విన్నాను. ఇప్పటి వరకు నేను యూట్యూబ్లో కూడా చూసినాను సార్ వీడియోలు. నేను అప్పటి చాలా మోటివేషనల్ అయినాను. నేను 2 years బ్యాక్ చూసినాను ఈ వీడియోస్ అన్ని. ఆ సార్ మా స్కూల్కి వస్తే బాగుంటుండే, మా స్కూల్కి వస్తే బాగుంటుండే అంటే ఈరోజు చూసిన సార్ వాళ్ళ ఎట్లా మోటివేషనల్ చేసిండో. ఆర్మీ జవాన్ నేను ఫస్ట్ టైం చూసిన ఆర్మీ జవాన్ ఎట్లుంటాడు, ఎట్లా సాక్రిఫైస్ చేస్తాడో అని. సార్ చెప్తుంటే మా కళ్ళకాయలు నీళ్ళు చాలా కాలిండే. మా ఫ్రెండ్స్ పక్కలుండి వాళ్ళు చాలా చేసిండే. నాకు కూడా ఎట్లనో అనిపించింది. ఇంత కష్టం ఉంటుందా చూస్తే. ఆర్మీ జవాన్ అంటాం కానీ ఎవ్వరం పట్టించుకోము. ఇంత సాక్రిఫైస్ ఉంటాను కళ్ళలో నేను ఫస్ట్ టైం చూసాను. పేరెంట్స్ లేని వాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళు ఎట్లా భరిస్తున్నారో తెలియదు కానీ నేనైతే చాలా కష్టపడుతున్నాను. ఈరోజు ఇంటికి మా అమ్మ నాన్న కాళ్ళ ముందు పక్క నేను తల వంచి నిలబడతా. నేను మంచిగా గోల్కి సాధించుకుంటా, మంచి అభిప్రాయంతో ఉంటాను. థ్యాంక్ యూ దిస్ గివెన్ వన్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ సాయి కిరణ్. టుడే we are gathered to hear motivational speech. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ నన్ను అన్నని ఇచ్చిపెట్టి మహారాష్ట్ర అవుతుంది. వాళ్ళతోటి ఎప్పుడు హ్యాపీగా గడపలేకపోయినాం. కానీ మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా కోసం మహారాష్ట్ర పోయి తిప్పలు పడుతుండ్రు. కానీ మీరు కూడా అన్న కొంతమంది చూస్తున్నారు, చాలా మందిని చూసిన. అందరినీ పేరెంట్స్ని అక్కడ ఇక్కడ బస్ స్టాప్లో కానీ అక్కడ కానీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళకి పెన్షన్ వస్తే పెన్షన్ పైసలు అవి ఇయ్యపోతే కొట్టుకోం. కానీ వాళ్ళని అసలు రెస్పెక్ట్ చేయరన్న ఎవరు. వాళ్ళు పేరెంట్స్ లేని వాళ్ళని అడగండి అన్న ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో. మనం అన్నీ ఉన్నా కానీ వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళని ఎట్లా అంటే అట్లా చూస్తాం. So I will respect please. All members, I'll give the parents respect please.
And also, soldiers also, salute sir, I'm proud of you. All soldiers. సోల్జర్స్ అంటే అందరు ఈజీగా ఇక్కడ ఉండి మంచిగానే బాగుంటారు, కానీ అక్కడ వాళ్ళు పడే బాధ ఏందో మనం చూడలేము, కానీ వాళ్ళకి తెలుసు. So good afternoon to everybody. I think this is the first time I came in front of you about this gather, such type of people in my village. So actually this is a very important day in my life. Maybe I have completed 46-47 years. I never attend such type of programs. I watched so many videos, but it may be only it is look like a videos only. Little bit it inspire me, but actually, so not only really I expected 1 or 2 students, they maybe say their father signed Swami Vivekananda like that. Number of time I told in the classroom, but maybe I think they are afraid to say. That is also one reason. And one more thing, so this is a very important. First, whenever I got a job in 2006, so near collector office, JDP office in Khairitabad, it is located at there. So maybe 50-40 teachers are there. We are going to get a job at there. So we are feel very happy. One of the old man, maybe I think completed 50-55 years. So water flowing at there. So waste of water. We try to stop that one, but actually water sprinkle on me. I feel shy. Somebody is laughing at me. I think it is better to stop here. One of the old man came and he was totally wetted there. So he stopped, tried to maybe half an hour, 10-15 minutes. He tried to stop that one. So finally, after he stopped that one, so no one has supported him. So when he come back and I asked him, so what did he do? He say, I am the ex-army man. So that is the duty of the army people. So we feel our family only belongs to us, our property belongs to us. But these army people think like that, the entire India is their family. Not only they don't say words, they prove that one. ఇప్పటికి కూడా నేను ఇంకెవరికన్నా రుణపడి ఉన్నా అంటే ఆర్మీ పీపుల్, మై మదర్, మై పేరెంట్స్. సో ఆ జాబ్ తీసుకున్న రోజు అనుకున్నాను నేను, వాళ్ళని చూసి డ్యూటీ మనం ఎట్లా చేయాలో నేర్చుకోవాలని అనుకున్నాను. సో ఐ అటెండెడ్ BA ట్రైనింగ్, సైకాలజీ. ఇట్ ఈస్ ఓన్లీ 20-25%. సో వెన్ ఎవర్ ఐ అబ్జర్వ్ ద ఆర్మీ పీపుల్, సో 100% కమిట్మెంట్ పీపుల్ ఆర్ దేర్. So specially I would like to say thank you to my students. So 3-4 members are there, army people. Come forward, just 1 minute. సో సార్ యాక్చువల్లీ నేను ఎక్కువ సపోర్ట్ చేసే పిల్లలు ఏంటంటే బండెంచలలో ఒక 30 మెంబర్స్ వరకు ఆర్మీలో పంపించాను. అంటే ఎక్కువ నేను సపోర్ట్ చేసేటటువంటిది ఏంటంటే ఆర్మీ పిల్లలు ఈ రూరల్లో ఎక్కువ తొందరగా సెటిల్ కావడము, దేశభక్తి అంటే పాట్రేట్ స్పిరిట్, అంతకన్నా మించిన సర్వీస్ జీవితానికి ఏం లేదు. సో ఐ సజెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ. సో వీలే సార్ ఇక్కడనే అప్లికేషన్ నింపాను ఇదే రూమ్లో. వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే నా చేయి మీద మంచి జరుగుతాయని 8 మంది వచ్చారు, 6 మంది అప్లికేషన్ ఇక్కడనే నింపాను. మా ఊర్లో కూడా దాదాపు నుండి ప్రౌడ్గా ఫీల్ కావడం ఏంటంటే ఒక 10-15 మెంబర్స్ రీసెంట్లీగా కూడా ఆర్మీలో జాయిన్ అయ్యారు. జీవితము ఎన్నో ఇస్తుంది, కానీ అందులో మన జీవితాన్ని త్యాగం జీవితానికి ఉన్నతమైన ఏంటంటే వాళ్ళు ఆర్మీ వాళ్ళు కానీ ఒక జీవితాన్ని సఫలీకృతం చేయడం అంతకన్నా మించినటువంటి డ్యూటీ లేదు ఇంకోటి అనుకుంటాను. గోపాల్ రెడ్డి అని కూడా మా బండెచ్చలలో చాలా పరిచయమే. ఎంతోమంది ఆయన ఇన్స్పైర్ చేసి బండెచ్చలలో ఒక 50 మంది వరకు ఆర్మీ వెళ్ళింటారు. సో సల్యూట్ సార్. సో థ్యాంక్ యూ సార్ ఎవ్రీబడి. జరుగుతున్నది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసినటువంటి పెంటాయి సార్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఇంకొకటి మన కుమార్ సార్ గారు మన పిల్లల భవిష్యత్తు ఎలాగ తీర్చిదిద్దాలని చెప్పేసి ఎంత మోటివేషన్ చేస్తున్నాడంటే అసలు ఆ టైంలో చెప్పేవాళ్ళు మాకు ఎవరు లేక, ఇప్పుడు మా భీమయ్య సార్ ఉన్నాడు చూసినారా, ఆ సార్ మమ్మల్ని స్కూల్కి రాకపోతే కూడా మరీ ఇంటికి పోయి తీసుకొచ్చేంత మనసత్వం సార్ది. చెప్తున్నావు కదా, బండేక్షలలో ఆ టైంలో ఏమో అసలు మాకేం తెలియదు, అసలు స్కూల్కి పోవాలన్నా ఏం చేయాలో మాకు తెలియదు. అసలు తల్లిదండ్రులు వాళ్ళు పట్టించుకునేది కూడా ఆ టైంలో. సార్ వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు చాలా మంచిగా కోఆపరేట్ చేసిండ్రు. ఇంగ్లీష్ లెక్చర్గా చేసిన సార్ అక్కడ మాకు చాలా మంచిగా బోధన చేసేవాడు. ఇంకొకటి ఇక్కడ సార్ వాళ్ళు కూర్చున్నారు చూసినావా, CRPF, BSF, ఆర్మీ. ఈ సార్ వాళ్ళు నేను ఇట్లా పుట్టలేకుంటే అప్పటి నుంచి సార్ వాళ్ళు సర్వీస్ చేసిండ్రు. వాళ్ళందరినీ చూడనీకి ఇట్లా మీరు గర్వపడాలి. ఇప్పుడు ఇంతమంది సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు, వాళ్ళందరినీ చూసి మీరు గర్వపడాలి ఇప్పుడు. ఎందుకంటే అంతమంది గ్యాదర్ అయ్యి అసలు కనిపించేది కూడా చాలా కష్టం. అందుకే సినిమా చూసినగా ఇంతకుముందు, సారీ సార్ ఏమనుకోకండి, మూవీ చూసినగా ఇంతకుముందు
చెప్పిన ఇంతకుముందు ప్రభాసు, అల్లు అర్జున్ సంథింగ్ అని వాళ్ళు గారు హీరోస్. సరేనా? మేము హీరోస్ అని చెప్తలే, తల్లిదండ్రులు, తర్వాత గురువులు, తర్వాత మంచిగా జాబ్ మంచి జాబులు రావాలి. మా లేక మీరు కూడా రావాలి అంటే ఏం చేయాలి? స్కూల్కు కరెక్ట్ రావాలి, తల్లిదండ్రులు గురువులకు మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి, కొట్టకూడదు, తిట్టకూడదు, మంచిగా వాళ్ళు చెప్పిన మాటలు విని మంచిగా చదువుకోవాలి. సరేనా? అందరూ ఒక గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకొని అమ్మ నాన్నకి చెప్పాలి అర్థమయ్యేటట్లా. సరేనా? ఇంటి దగ్గర కూడా మీ పనులు మీరు చేసుకుని సాధ్యమైనంత వరకు ఉండాలి. ఓకేనా? అప్పుడు మేబీ సార్ నేను చిన్న ఉన్నప్పుడు నాకు నా ఇన్సిడెంట్ నేను చెప్తున్నా. అన్నంలో ఇంటికి వస్తే తీసి అడుగుతుంటే గిన్నె అప్పుడు చిన్న ఉన్నప్పుడు. ఎప్పుడైతే నేను డ్యూటీకి పోయినానో ఎట్లుంటాయి రూల్స్ కొంచెమన్నా మీకు చూసి ఉంటారు కదా. మా పనులు మేమే చేసుకోవాలి. బట్టల కాడ నుంచి, ఫుడ్ కాడ నుంచి, ఎక్కడనో బ్యాగులు వేసుకొని 50 kgs వెయిట్ వేసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే నేను చెప్తలేను, మీకు అంటున్న అనుభవం వస్తుంది మీకు కూడా. అందుకే ఇంకోటి, మీరు ఒకటి ఈ మన సౌత్లో ఉన్నంత వాతావరణము ఎక్కడ దొరకదు సార్. సరే నేను ఆల్ ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్గా జమ్మూ కాశ్మీర్ కట్ చేసిన, గుజరాత్, మహారాష్ట్ర, యూపీ, కేరళ, తమిళనాడు అన్నీ మినిమం ఆల్ ఇండియా తిరిగాను సార్. అదర్ కంట్రీస్ అయితే వెళ్ళలేదు. చెప్తున్నా సార్, మన సౌత్లో మాత్రం ఇంత మంచి లొకేషన్ ఎక్కడ దొరకదు అసలు. చెప్తున్నా, ఈ వెదర్ ప్రకారంగా కానీ ఇంత మంచి వెదర్ ఎక్కడ దొరకదు. అన్నీ ఉన్నా కానీ మనం అది యూజ్ చేసుకుంటలేము. సరేనా? తల్లిదండ్రులకు మాత్రం చెప్పినట్లు ఇంటి దగ్గర మంచిగా రుణపడి వాళ్ళకు కొంచెం మీకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయండి. వాళ్ళకు పెంటయ్య సార్ని మరోసారి ఉదయపూర్వకంగా సార్ నమస్కరిస్తున్నారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ పిల్లలకు తెలియజేస్తేనే సార్ అర్థమయ్యేది. వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తున్నారు సార్. ఏ ఉద్దేశం నేను చెప్తున్నాను అనేది ఇక అది అమ్మ గురించి చెప్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా భీమయ్య సారే ఉన్నాడు. భీమయ్య సార్ నేను ఎప్పుడు వచ్చినప్పుడే కలిసిన. ఆ సార్ వల్లనే నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన. లేదంటే నేను వచ్చేది కాదు ఇక్కడ. నేను స్కూల్కి పోకపోయినా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. చిరాకు వాడాడు. మంచి మనస్తత్వం సార్ది, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. బ్యాక్ బెంచర్ నేను 10th వరకు. సార్ ఎప్పుడు పోతాడా అని చూస్తుంటే ఆ అటెండెన్స్ పడిన బయటికి వెళ్ళిపోతుంటే అయిపోయా. నా ఒపీనియన్ చెప్తున్నా నేను. మీరు అట్లా కావద్దు, మంచిగా చదువుకోండి. సరేనా? మంచిగా చదువుకుంటే మంచి జాబ్లు వస్తాయి. మంచి గోల్ పెట్టుకోండి. అదర్ స్టేట్, అదర్ కంట్రీ కూడా పోవచ్చు. మీరు కింద నుంచి చూస్తారు కదా ఫ్లైట్లో కూడా పోతారు మీరు మంచిగా చదువుకున్నారంటే. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.